మనవి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు ఆనంద్ గారికి, అట్లాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేష్ గారికి, మాజీ మంత్రివర్యులు అట్లాగే ఇప్పటి ఎమ్మెల్యే గారు మన సబితా ఇంద్రారెడ్డి గారికి, చేవెళ్ళ ఎమ్మెల్యే గారు యాదయ్య గారికి, స్టేజ్ మీద ఉన్న అక్క చెల్లెళ్ళకి, ఇంకా మిగతా అన్న తమ్ములకు అందరికీ, వేదిక ముందున్న కుటుంబ సభ్యులకి, కేటీఆర్ మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి హలో, చిన్నవాళ్ళకందరికీ నా ఆశీస్సులు. ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా మనము వికారాబాద్లో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం మన ప్రెసిడెంట్ గారు, పార్టీ ప్రెసిడెంట్ గారు ఎంపిక చేసిన, గౌరవ కేసీఆర్ గారు ఎంపిక చేసిన అభ్యర్థి గారు జ్ఞానేష్ గారు, నేను ఒకే ఊరు వాస్తవ్యులం. మాదాపూర్ అని చిన్న విలేజ్ ఉండేది, అది ఇప్పుడు హైటెక్ సిటీ అయిపోయింది అనుకోండి. 30 ఏళ్ల క్రితం చిన్న విలేజ్ అది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. నాకు జ్ఞానేష్ గారి గురించి బాగా తెలుసు. మంచి ఎంపిక. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు కలిసి ఉండడమే కష్టం, ఒక తాటి మీద పెట్టడం. అట్లాంటిది ఒక కులంలో ఎన్నెన్నో భిన్నాభిప్రాయాలు, అట్లాంటిది 96 కులాలను కలుపుకొని తను ముందుకు నడుస్తున్నారంటే చిన్న విషయం కాదు. అలాంటి మంచి వ్యక్తిని ఎంపిక చేసినారు మన కేసీఆర్ గారు. సో మనం అందరం కూడా కష్టపడి పాతయి తలుచుకుంటూ బాధపడడం కాదు. మరి అప్పుడు ఏం జరిగిందో లోపం తెలియదు, కానీ ఇప్పుడైతే మనం అందరం కలిసికట్టుగా ఒక కక్షలా సాధిద్దామా అన్నట్టుగా. కక్ష ఎవరి మీద అంటే తెలిసింది కదా, ఇప్పటిదాకా యాదయ్య గారు మిగతా స్పీకర్స్ అందరూ చెప్పారు. సో అట్లా సాధించేట్టుగా మనం జ్ఞానేష్ గారిని గెలిపించుకుందాం. మనం చూడండి, 2-3 మాటలు మీతోని పంచుకోవాలని ఉంది. 1969 నుంచి నేను తెలంగాణ మూమెంట్ గురించి ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం మా జీవిత కాలంలో. 69 కన్నా ముందు కూడా నడిచింది, కానీ అవి ఇంకా జ్ఞాపకాలుగా కొంచెం అట్లా అగ్గి రాజేయడం మళ్ళీ చల్లారడం లాగానే ఉంది, కానీ ఎక్కువ మాకు దృష్టికి ఆకరించలే. అప్పుడు మేము చిన్నపిల్లలం కూడాను. 1969 నుంచి బుద్ధెరిగినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను తెలంగాణ అని. ఈ తెలంగాణ వస్తుందా అని భయం, రాదు అని భయం, వస్తే ఎట్లా అని భయం, అనేక సమస్యలు. పెద్ద అతిరథ మహారథులు అందరూ కూడా కష్టపడ్డారు, జైళ్ళకి వెళ్ళినారు, దెబ్బలు తిన్నారు, అసలు చెప్పక్కర్లేదు. అది ప్రత్యక్ష కూడా జరిగింది హైదరాబాద్లో. ఇక రాదనుకున్నాం మేము. ఆ తర్వాత ఏదో బుజ్జగింపు కార్యక్రమాలు జరిగి మళ్ళీ తెలంగాణ రాకుండా ఆంధ్రప్రదేశ్గానే ఉండే, అంటే అప్పటి నుంచి చూస్తున్న జ్ఞాపకాలు. అట్లాంటిది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అనేక విషయాలలో అన్యాయం జరుగుతుంది. ఆ మాట అందరికీ తెలుసు, కానీ ఎవరు ముందుకు రావడం లేదు. కేసీఆర్ గారు అహరహరం శ్రమించి ప్రతి రంగంలో కూడాను జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తూ 14 సంవత్సరాలు కష్టపడ్డ సంగతి మనకు అందరికీ తెలుసు. మరి రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం. ఆ తర్వాత 10 సంవత్సరాలు మనం అందరం ఆ ప్రతిఫలాలన్నీ కూడా ఎంజాయ్ చేసినాం. 10 సంవత్సరాల క్రితం నాకు ఇక్కడే మహబూబ్నగర్లో చిన్న ల్యాండ్ ఉంది. నేను వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. వరి పొలంలో తిరిగి నాట్లాడాలి, తర్వాత అవి కోసుకొని అది ఇంటికి కళ్ళం దగ్గరికి వెళ్ళి తీసుకుపోతుంటే ఒక అపురూపమైన ఒక సంతోషం, అది ఒక చెప్పరాని ఒక సంతోషం. అది ఎంత పెట్టుబడి పెట్టినామో తెలియదు, కానీ ఆ వడ్లు ఇంటికి వస్తే ఎంతో సంతోషం. నాకు చాలా ఇష్టం ఆ వ్యవసాయం, ఇప్పటికి కూడా చేస్తాను నేను. కానీ ఆ ఊరు వదిలేసినాను. ఇంకా నాకు లాభం లేదు అక్కడ వ్యవసాయానికి నీళ్లు రావని. మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు, మనము పైకి ఉన్నాము, మనకు నీళ్లు రావు పైకి అని. కానీ నీళ్లు రివర్స్ ఇంజనీరింగ్ అన్నట్టుగా మనకు నీళ్లు రావటము. నేను 9 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఈ సంవత్సరం మళ్ళీ వ్యవసాయం చేయలేదు, పాడుపెట్టినాను. ఎందుకు కారణం మీ అందరికీ తెలుసు, నీళ్లు లేవన్న సంగతి తెలుసు. తాగునీళ్ళు లేవు. మళ్ళీ మొదటికి వచ్చినాం మనం. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అంటే మరి కరువు వెంటొచ్చిందా? ఈ కల్పించిన కరువు ఇది అసలైన కరువు కాదు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ మీ అందరికీ ఈజీగా అయినట్టుగా చెప్తాను. పన్ను నొప్పి వస్తుంది మనకు. ఎందుకంటే చిన్న పిప్పు ఉంటుంది, ఆ పుప్పి ఫిల్లింగ్ చేస్తాడు ముందు డెంటిస్టు, సరిపోదు. ఆ తర్వాత ఏం చేస్తాం, రూట్ కెనాల్ ప్రాబ్లం అంటారు, రూట్ నుంచి కూడా బాగు చేస్తాడు.
అప్పుడైనా నాకు కూడా ఉంది ఒక రూట్ కెనాల్ ప్రాబ్లము, కానీ బాగానే ఉంది, 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి బాగానే ఉంది. అది కూడా పడుగు చేయనప్పుడు ఆ పన్ను పీకేస్తారు. అంతేగాని 36 పళ్ళని పీకేరు కదా, మొత్తం పళ్ళను పీకేరు కదా. ఏదన్నా ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం ఉంటే అది సవరించుకుంటాం, కానీ ఎప్పుడు పాత గవర్నమెంట్ను తిట్టుకుంటూ కూర్చోవడమే కానీ పరిపాలన ఎక్కడుంది? 4 నెలల నుంచి నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ గవర్నమెంట్. మరి ఇట్లా అయితే ప్రజల సమస్యలు తీరేది ఎట్లా? మరి ఇట్లాంటి ప్రభుత్వానికి మళ్ళీ ఇప్పుడు మనం ఓటేద్దామా? కాదు, బుద్ధి వచ్చింది. 3 నెలలలో మనకు తెలిసిపోయింది అసలు సంగతి అంతా. అన్నం ఉడికిందా లేదా అన్న సంగతి మనకు తెలిసిపోయింది కనుక మనము ఇక్కడి నుంచి జంప్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకు చాలా 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 చేదు. పట్నం మహేందర్ రెడ్డి గారు కావచ్చు, నిన్ననే మొన్ననే జంప్ అయిన మన కడియం శ్రీహరి గారు కావచ్చు, అసలు వాళ్ళకి ఇవ్వని పదవే లేదు, అంత బాగా చూసుకున్నారు. మరి ఎందుకు వాళ్ళు ఏం తక్కువ చేసిందని ఎందుకు ఇట్లా వెళ్ళిపోయినారో అర్థం కాదు. నిన్న తమ్ముడు ఆనంద్ గారు మాట్లాడుతున్నట్టుగా ఓ మాట అన్నారు, మనం వడ్లు కళ్ళం దగ్గర తూర్పార పడదాం, తూర్పార పట్టేది ఉంటే తాళంతా పోతుంది, అసలు గింజలు మిగులుతాయి అన్నట్టుగా. నిజంగానే ఇప్పుడు అసలైన కార్యకర్తలు కావచ్చు, అసలైన సభ్యులు గారు ఇక్కడ ఉన్నారు. పోయినోళ్ళు పోయిన మనవాళ్ళు గారు ఉన్నవాళ్లే మనవాళ్ళు అని అనుకున్నాము. మనం మంచిగా అంత బాగా కష్టపడి మరి కాసాని జ్ఞానేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాం. మిగతా 2 కార్యకర్తలు, 2 కమిటీ, 2 కంటెస్టెంట్స్ కూడా చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి. అది విపులంగా చెప్పుకోవడానికి ఇది సమయం కాదు, సమయాభావం. అందుకోసమనే మన క్యాండిడేట్ మాత్రం తప్పకుండా 96 కులాలు కలిసేది ఉంటే ఒక క్యాండిడేట్ని గెలిపించుకోవడం చాలా సులభం. ఒకటి ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా మాత్రం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఈ 50 రోజులు మాత్రం అందరం కష్టపడదాం. మీరు ఎక్కడికి పిలిచినా కూడా నాకు తెలిసిన వాళ్ళందరం కూడా వచ్చి అక్కడికి వచ్చి క్యాన్వాసింగ్కి హెల్ప్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జై తెలంగాణ. థ్యాంక్ యూ.